నమస్తే వీతిని స్వాగతం. లక్ష్యం సమాజీతం. లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి అప్పనస్తాలు అందిస్తున్నటువంటి ప్రముఖులలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనము గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మనతోటి ఉన్నారు. 1,00,000 మందికి భోజనాలు పంపిణీ చేశాము అని చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తి అంతర్గత మీద తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా గట్కేసర్ ఎంపీపీ అయ్యి సంవత్సరం కావస్తుంది. ఓకే, అది రాజకీయ పరంగా వదిలిపెడితే ప్రస్తుతం లాక్డౌన్ వచ్చి 60 రోజులు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మరి ఏం కార్యక్రమాలు మీరు నిర్వహించారు? ముఖ్యంగా మన V3 ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా గట్కేసర్ మండలంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి అంటే సెకండ్ డే నుంచి మేము ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. ఎలా అంటే ఫస్ట్ సైకిల్ యాత్ర ప్రారంభించినాం. మండలంలో ఫస్ట్ అన్ని గ్రామాల అవగాహన కోసం ప్రతి గ్రామం తిరిగి 53 కిలోమీటర్స్ 11 గ్రామాల్లో పూర్తి చేసి ఇక్కడ మినిస్టర్ గారి కూడా రావడం జరిగింది. ఆ రోజు ఇలా అవగాహన తర్వాత నెక్స్ట్ ప్రజలకు అంటే అప్పుడు ఇంకా నిత్యావసర సరుకులు ప్రారంభించొద్దని కూరగాయల కార్యక్రమం పెట్టినాం. మొదటగా మా సొంత గ్రామమైన ఔషాపూర్ గ్రామంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేసినాం. దాని తర్వాత ఇది ఒక దగ్గరనే కాకుండా మండలంలో అన్ని గ్రామాలు పంచాలనే ఉద్దేశంతో 11 గ్రామాలకు ఇంచుమించు 20,000 కుటుంబాలకు ఎట్ ఏ టైం ఒక 2-3 డేస్లో మొత్తం పంపిణీ కార్యక్రమం చేపట్టడం. దానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ గారు రావడం జరిగింది. మరియు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇట్లా అందరినీ ఇన్వైట్ చేసి మా అధికారులను కూడా బాగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి పంపిణీ కార్యక్రమం మా వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వాలంటీర్స్ని ఒక 100 మందిని వాలంటీర్స్ మా దగ్గర ఉంటారు ఎప్పుడు. వారితో ప్రతి గ్రామం ఈ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినాం. అయితే మొత్తం మీద ఇప్పుడు 60 రోజుల పీరియడ్లో మీ గ్రామ పంచాయతీలు అంటే మీ యొక్క ఎంపీపీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? 11 గ్రామాలు ఉంటాయి. 11 గ్రామాలలో అంటే వలస కార్మికులు కానీ లేకపోతే మీరున్నటువంటి ప్రాంతం నుంచి వేరే దగ్గరికి వెళ్ళినటువంటి వలస కార్మికులు కానీ వారి గురించి ఏం సేవ చేశారు? మొదటగా వలస కార్మికులను గుర్తించడంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఫిగర్ విషయంలో వచ్చేసరికి ఒక 12-1300 ఉంటాయని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళా అధికారులని ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టి మీరు అసలు గ్రౌండ్ లెవెల్లో అంటే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో రిపోర్టు తీసుకురావాలని చెప్పడం. దాన్ని ఇంచుమించు 4,000 మంది మా మండలంలో వలస కార్మికులు ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎక్కువ కూడా కార్మికులే ఉన్నారట్టు తెలుస్తుంది. ఈ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కనుక మరి ఈ కార్మికులు ఈ 60 రోజులలో అంటే మీరు చేసినటువంటి కార్యక్రమం ఈ కార్మికుల గురించి ఎలాంటి సహాయసన్నాలు చేశారు? ప్రతి కార్మికునికి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే మాకు మెసేజ్ రావడమే ఆలస్యం. ఒక 1 అవర్ లోపల వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక కిట్ సిస్టమ్ లాగా పెట్టినాం. అంటే దాంట్లో ఒక 13-14 ఐటమ్స్ ఉంటాయి సార్. నిత్యావసర సరుకులు బియ్యమే కానివ్వండి, నిత్యావసర సరుకులు కూరగాయలన్నీ కిట్టు లాగా ఉంటుంది. ఆ కిట్టుని తీసుకుపోయి ఒక ఫ్యామిలీకి ఒక కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా మండలంలో ఉన్న వలస కార్మికులే ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత పేద ప్రజల కోసం కూడా మ్యాక్సిమం ప్రతి విలేజ్లో అంటే పారిశుద్ధ్య కార్మికులే అనుకోండి, మన కారు డ్రైవర్సే అనుకోండి, ఇట్లా ఎలక్ట్రీషియన్సు, ఒక బైక్ మెకానిక్లు, ఫోటోగ్రాఫర్లు, ప్రతి రోజువారీ పని చేసుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐడెంటిఫై అంటే ఆశా వర్కర్సే అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసే సిస్టర్సే అనుకోండి, అంటే వాళ్ళకి తక్కువ జీతంతో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి అంటే పని లేని వాళ్ళకు పేద ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి ఇటువంటి కిట్లు తయారు చేసి ఇవ్వడం జరిగింది. భోజన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కదా, అంటే ఎలాగ చేపడుతున్నారు? అంటే విలేజ్ వైజ్ అంటే సిటీ అయితేనేమో అంత ఒక చోట బిల్డింగ్స్లలో ఉంటుంది, అక్కడక్కడ విలేజ్లు ఉంటాయి కనుక ఎలాగ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు? అంటే వలస కార్మికులు రోజు మేము ట్రైన్స్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి. గట్కేసర్ నుంచి రోజు 2-3 ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. అంటే 3,000 మెంబర్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం రెగ్యులర్గా మేము అంటే ఆహారం ప్యాకెట్స్ తయారు చేయడం, మన ఇంటి దగ్గరనే వంట కార్యక్రమం ఏర్పాటు చేసి రోజు ట్రైన్స్ టైమింగ్స్ తెలుసుకోవడం, ఎన్ని ట్రైన్లు ఉన్నాయని ముందే మాకు అధికారులతో సమాచారం తెలుసుకొని వాళ్ళకు వండి పెడతాం. ఇప్పుడు ఈరోజు కూడా మనం ఈ ఆశ్రమాలే కానీ అనాథాశ్రమాలే కానివ్వండి, ఇప్పుడు మనం వెళ్ళే ఇటుక బట్టల లేబర్ కానివ్వండి, ఎక్కడ ఉంటే అక్కడ అంటే మాకు ఆల్రెడీ మేము సేవ చేస్తున్నామని మండలం మొత్తం మున్సిపాలిటీలలో అందరికీ తెలిసిపోయింది. దాని ద్వారా వాళ్ళు మాకు ప్రతి ఒక్కరు మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఇచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు
సిటీలో మొత్తం లాక్డౌన్ అనగానే పోలీసు వాళ్ళ పరిమితుల్లో ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళలేదు. గ్రామ పంచాయతీలలో మరి చాలామంది కూడా మాస్కులు కూడా పెట్టుకోకుండా పరిస్థితి కూడా ఉంటుంది, శానిటైజేషన్ కూడా చాలా తక్కువ. ఇలా అవేర్నెస్ ఎలా చేశారు మీరు అందరినీ? ఆ విషయంలో మేము చాలా అంటే చెప్పుకోదగ్గ విషయం అంటే ఒక 50,000 మాస్కుల వరకు ఇప్పటివరకు మేము మండలంలో అందరికీ ఇవ్వడం జరిగింది. శానిటైజర్స్ కానీ అవగాహన విషయంలో రోజు బయటకు వెళ్ళడం అంటే వాళ్ళకు చెప్పడం, ప్రతి గ్రామం తిరగడం, సర్పంచ్లని అక్కడ ఉన్న విలేజ్ సెక్రటరీని కానివ్వండి అధికారులని ఎప్పుడు మోటివేట్ చేస్తూ రోజు ఒక 2-3 డేస్కి ఒకసారి వాళ్ళ మీద రివ్యూ ఎలా ఉంది గ్రామము అంటే పరిశుద్ధం మీద కానివ్వండి ఇట్లా కంటిన్యూ నేను అవగాహనతో కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని వాళ్ళకి మన సూచనలు కూడా ఇస్తూ ఉన్నాం. జనరల్గా వాటర్ సోర్సెస్ కూడా ఒక ట్యాంక్ ఉండి ట్యాంక్ దగ్గరికి ఎక్కువ జనాలు వస్తుంటారు. మరి ఆ విషయంలో డిస్టెన్స్ సామాజిక దూరాన్ని అవలంబించే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే అటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ విషయంలో కానీ మేము చాలా కేర్ తీసుకుంటాం. వాటర్ మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ట్యాప్స్ పబ్లిక్ ట్యాప్స్ అట్లా ఏర్పాటు చేసినాం. ఇక్కడ అటువంటి ఇబ్బంది అయితే మా మండలంలో లేదు. హైడ్రోక్లోరిక్ ద్రావణం మరి ఊరూడ తిరుగుతూ కొట్టించే విషయంలో మరి డైలీ ఎన్ని గ్రామాలు చేపించారు? ప్రతిరోజు ఏమైనా చేపిస్తున్నారు ఇలాంటి అవకాశం? ప్రతిరోజు పెట్టుకోలేదు. 3 డేస్కి ఒకసారి కొట్టమని చెప్పిన 3 డేస్కి ఒకసారి కొడుతున్నారు లేదా కూడా మళ్ళీ నేను వెళ్తూ ఉంటాను. ప్రతి గ్రామము అంటే డే బై డే అన్న ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం ఏం జరుగుతుంది వాళ్ళతో అవగాహన అంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఇప్పటివరకే ఎన్ని వందల కిలోమీటర్ తిరిగినట్టు అనిపిస్తుంది మీరు ఈ జర్నీలో 20 రోజులలో? చెప్పలేను అసలు. అట్లా అంటే మొన్న ఇక్కడ జిల్లా పరిషత్ మీటింగ్ మేడ్చల్కి పోయేసి వస్తుంటే మా శ్రేయభిలాసులు పిట్టల శ్రీశైలం గారు ఒక నడుచుకుంటూ వెళ్ళే ఒక మహిళ అంటే 7 నెలల గర్భిణీ స్త్రీ ఆమె నడుచుకుంటూ వాళ్ళు గుర్తించి నాకు సమాచారం ఇచ్చారు ఇట్లా పోతుంది అని. అంటే నేను వాళ్ళని తీసుకుపోయి ఆంధ్రాలో ఇచ్చిపెట్టేసి వచ్చిన. ఆంధ్ర మీకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు మేము ఇట్లా సర్వీస్ చేస్తున్నామని చెప్పినా మాకు వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ చూశారు వాళ్ళు. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేశారు నాకు. ఇటువంటి సర్వీస్ చాలా గ్రేట్ అని చెప్పి. ఓకే, ఎలా అనిపించింది ఒక అనుభూతి? చాలా సంతోషం. అంటే వాళ్ళకి సర్వీస్ చేయడం నేను ఫస్ట్ నడుచుకుంటూ రావడం బాధపడ్డాను. వాళ్ళకి నా కార్లో కూర్చోబెట్టి నేనే స్వయంగా వెళ్ళడం నిజంగా కూడా అటువంటి ప్రజలకు సేవ చేస్తున్నందుకు నిజంగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్క మహిళ గురించి ఇట్లా ఆలోచించి లాక్డౌన్ సడన్గా పెట్టడం వల్ల చాలామంది మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమి, బీహార్ వాళ్ళు అయితేనేమి, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళకు పొక్కలు పడిన సందర్భాలు కూడా చూసాం. మరి ఇలాంటి వాళ్ళు మీ దృష్టికి ఇంకా వచ్చారా? వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? కంటిన్యూగా 50 డేస్ నా బిల్డింగ్లో మా బిల్డింగ్ ఉంది. మా బిల్డింగ్లో 50 మంది వరకు నడుచుకుంటూ పెట్టేవాళ్ళని, రైల్వే ట్రాక్ ఎమ్మడి పెట్టేవాళ్ళని తీసుకొచ్చి నా బిల్డింగ్లో పెట్టుకొని వాళ్ళకి భోజన సదుపాయాలు వసతి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ ట్రైన్స్ బుక్ చేసి ఏదైతే శ్రామిక ట్రైన్స్ ఏదైతే బుక్ చేసినో దానిలో వాళ్ళ సొంత గ్రామాలకు కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ చేయాలంటే మాటలు కాదు, మూటలు చాలా కావాలి. మరి దాతలు ఏమైనా చేస్తున్నారా? మీ సొంత ట్రస్టేనా? ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఎవరు ఇచ్చినా తీసుకోను. మా వైఎస్ఆర్ ట్రస్ట్ అది మా సొంత కార్యక్రమాలు. ఇక దానికోసం చెప్పొద్దు కానీ చాలా నష్టపోయినా సరే ఇక్కడ సమస్య డబ్బుల విషయం అని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఆ ప్రజలతో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, వాళ్ళ బాధలు చూస్తున్నాను. అసలు ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఏడుపులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంటే చిన్నపిల్లలు, అసలు ప్రెగ్నెంట్ లేడీసు ఇట్లా రోడ్ల మీద నడుచుకుంటూ పోతే ఎక్కడిదక్కడ ఆపుతున్నాను. నా వంతు కృషి, నేను చాలా చిన్నవాడిని, నా వంతు కృషి మాత్రం ఎప్పుడు వాళ్ళ కోసం ఈ 60-65 డేస్ నుంచి పూర్తి సమయం వాళ్ళ కోసమే కేటాయిస్తూ రాత్రి 2 కానీ 3 కానీ వాళ్ళు ఎక్కడ ఆహార పొట్లాలు కావాలంటే ఎప్పుడు స్టాక్ బండిలో ఆహారం ప్యాకెట్స్ పెట్టుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికి జనరల్గా మీరు చేసినటువంటి కృషి అంటే ప్రజలు అలవాటిస్తున్నారని చేశారు, కానీ మీ ప్రభుత్వం సడన్గా ఉండి వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ కొంతవరకు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు మీరు? అంటే సోషల్ డిస్టెన్స్ ప్రజలలో బాగా అవగాహనకు వచ్చింది ఇప్పటికే. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంటుంది. అంటే పోలీస్ వ్యవస్థను కానీ ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కానీ బాగా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రస్తుతం అయితే కంట్రోల్లోనే ఉంది ఇప్పటికైతే. కొన్ని ధరలు కూడా చాలా పెరిగాయి. మటన్ విషయంలో అయితేనేమి, చికెన్ విషయంలో అయితేనేమి ప్రజలు అంటే ప్రభుత్వం మీద నియంత్రణలో లేదు అని అంటారు. మరి మీరు ఇక్కడ మండలానికి మీరు ఒక ప్రెసిడెంట్గా మీరు ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళారు?
అంటే నేను రెగ్యులర్ విజిట్ చేస్తున్నాం. మేము షాప్ టు షాపు అట్లా ఉండదు ఇక్కడ. ఇప్పుడు మా మండలంలో పెద్ద గ్రామము చదురు కూడా ఇప్పటికే 3 times అక్కడ షాప్లలో నేను ఎంపీపీ నేను ఎక్కడ చెప్పుకోను. అక్కడ పోయి షాప్లలో మేము సరుకు కొని ఇక్కడ ఎక్కువ అనిపిస్తే మాత్రం అక్కడ మటన్ షాప్లో 750 రూపీస్ పర్ కేజీ అమ్మిండు ఒకరోజు. నేను ఎవరో తెలియదు అతనికి. అతనికి వార్నింగ్ ఇచ్చి ఆ రోజు షాప్ క్లోజ్ చేయించి నెక్స్ట్ డే నుంచి దానికి 700 రూపీస్ బోర్డు పెట్టించి మటన్ షాప్ అట్లా చేయడం జరిగింది. మీరు కూడా అంటే కరోనా అంటే మనిషికి తాకుతూనే వచ్చుతుంది అంటే ఉన్న వ్యక్తులతోటి. మరి మీరు సామాజిక దూరం ఎలా పాటిస్తున్నారు? ఇంట్లో వాళ్ళ యొక్క మద్దతు ఎలా ఉంది? అంటే మేము సామాజిక రోజు శానిటైజర్ వాడుతున్నాం, మాస్కులు వాడుతున్నాం. వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో మన ఇంటికి వచ్చే వాళ్ళకి బిఫోర్ ఒక 10 meters బయటనే ఒక డ్రమ్ ఏర్పాటు చేసి, నీళ్ళు ఏర్పాటు చేసి, శానిటైజర్ ఏర్పాటు చేసి, హ్యాండ్ వాష్ అట్లా పెట్టి ఇంటికి ఎవరు వచ్చినా కాలేజీలు కడుక్కొని రావాలని చెప్పి మా ఇంటి దగ్గర రెడీ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మద్దతు ఎలా ఉంది? బయటకు మీరు తిరుగుతున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా అందరికి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారా? నిజంగా కూడా చాలామంది భయపడుతున్నారు. కొంతమంది అయితే రావట్లేదు మా ఇంటికి. అయినా నేనైతే అవన్నీ పట్టించుకుంటలేను. నేను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పేద ప్రజల కోసం, అంటే ఈ వలస కార్మికుల బాధ అది చెప్పినా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. దాన్ని వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా మేము పనిచేస్తూ ఉన్నాం. చాలా వరకు డబ్బున్న వాళ్ళంటే ప్రజలలో కానీ కొంతమందిలో నా పోవ గేట్ వేసుకొని ఏమవుతుందని తొంగి చూసేవారు అంటే గేట్ మించి చూసే వాళ్ళే ఉంటారు. మరి మీరు అలా కాకుండా స్వయంగా మీ సొంత డబ్బును పేద ప్రజలకు వెచ్చించే ఆలోచన మీకు ఎప్పుడు తట్టింది? నేను ఇలాంటి కార్యక్రమాలు 2007 కర్నూలు బాధితుల నుంచి నేను స్టార్ట్ చేశాను. అప్పుడు నేను రాష్ట్ర తెలుగుత సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు ఇటువంటి అంటే ఈ వర్క్ అంటే చాలా ఇష్టం. అంటే ఈ పేద ప్రజల కోసం కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం స్పందించడం ఇట్లా నాకు 15-20 సంవత్సరాల నుంచి నాకు ఉంది. చేతి వృత్తులు వాళ్ళు ఊరు అనగానే చేతి వృత్తులు గౌడ్స్ అయితేనేమి, పద్మశాలిస్ అయితేనేమి, కుమ్మరి వాళ్ళు అయితేనే వాళ్ళ వృత్తులు కూడా కొంచెం వరకు నష్టపోయినట్టు తెలుస్తుంది కదా. వాళ్ళ గురించి అన్న మీ ట్రస్ట్ ద్వారా అంటే ఇప్పటికీ ఎవరు చేయలేని పని మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంది మంగళంలో తీసుకున్నాం. నాయ బ్రాహ్మణులకి పీపీ కిట్స్ అందరికీ మా మండలంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అవగాహన అంటే షాప్స్ బంద్ చేయడం కానీ దానిలో చెప్పడం కానీ ఇట్లా పేద కుటుంబాలు కులము మతం అని ఏం లేదు అక్కడ. ఎవరికి అవసరం ఉంది నిజంగా భోజనానికి తిండికి ఇబ్బంది ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మా వంతు కృషి అసలు మండలంలో 1000 కుటుంబాలకు ఇప్పటి వరకు అయితే సహాయం చేసినాం. అయితే ఇప్పుడు చివరిగా చూసుకున్నట్టయితే పోలీసు వాళ్ళకు మరియు వైద్యులకు మీరేమన్నా స్పెషల్గా? మేము పోలీసు వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినాం చెక్ పోస్ట్ సందర్భంగా. హాస్పిటల్స్లో ఆల్ సిస్టర్స్కి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చినాం. హాస్పిటల్లో శానిటైజర్స్ కానీ మాస్కులు కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళకు ఈ చైర్స్ అంటే ఇవ్వడం. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒకేసారి వాళ్ళకు 100-200 మంది వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకు ఆ చైర్స్ని ఏర్పాటు చేయడం. వాళ్ళు అంటే హాస్పిటల్లో ఫెసిలిటీస్ విషయంలో సొంతంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే, ఇదంతా ఎండాకాలము, మరి అసలే కరోనా, జనాలు కూడా బయటకు వెళ్తారు, వాళ్ళే లేకపోయిన నష్టాల కోసం చూస్తున్నారు. మూగజీవాలు, కోతులు అయితేనేమి, ఊళ్ళలో ఉన్నటువంటి చునకాలు అయితేనేమి, పావురాలు, వీటి గురించి ఏమన్నా మీ ట్రస్ట్ ద్వారా? అలాంటి పరిస్థితులు చాలా చూస్తాము. ఇప్పుడు మా ఇంట్లో కూడా అంటే పావురాల కోసం మా ఇల్లే పావురాలకు ఒక గుడిలాగా అయిపోయింది వాళ్ళకి. అంటే మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కుక్కలు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతా సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోతులకు ఎక్కడన్నా కనిపిస్తే పనులని అంటే ఇప్పుడు అడవులలోకి ఎక్కువ మన నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోతుల కోసం ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే. మరి ఈ యొక్క లాక్డౌన్ ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది కదా, ఎప్పటిదాకా కొనసాగిస్తారు? మేము సర్వీస్ అయితే ఆపేది లేదు. ఇంకా లాక్డౌన్ ఉన్నా లేకపోయినా మా సర్వీస్ కంటిన్యూ ఉంటుంది. అసలు ఆపేదే లేదు. ఎవరు పేద ప్రజలు ఫోన్ చేస్తే వాళ్ళకు నిజంగా కూడా అవసరం ఉందనుకుంటే 24 hours సర్వీస్ ఇస్తున్నాం. ఇప్పుడు అంతేందుకు మా సొంత వాహనాలు 10 వాహనాలు ఉన్నాయి. 10 వాహనాలు మొత్తం మీ హాస్పిటల్స్ కానీ ఎవరు ఫోన్ చేసినా ఎక్కడ దూర ప్రయాణాలు చేయాలనుకున్నా ఏంది ముసలి వాళ్ళ కోసం హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా బండ్లు పంపించి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే. మీ లక్ష్యం ఏంది మొత్తం?
నాకు చాలా అంటే సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ పేద ప్రజల కోసం ఈ వర్క్ చేయడం నిజంగా నాకు ఎటువంటి అంటే పదవి కోసం ఆశపడే చేసే టైప్ కాదు మనం. మీ ఎమ్మెల్యే గారి సహకారం, మీ మినిస్టర్ గారి సహకారం ఎలా ఉంది? పూర్తి స్థాయిలో ఉంటుంది. అంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పెట్టమనే చెప్తాడు. ఫోన్ చేసి మీ మండలంలో ఇది చేయి అది చేయి, అసలు ఆయన చెప్పడంలో నెంబర్ 1 ఉంటాడు. ఇక అంటే బాగా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా మినిస్టర్ గారు. కేటీఆర్ గారు 10 వారాల పాటు 10 గంటలకు 10 నిమిషాలు మరి ఇళ్లలో ఉన్నటువంటి అన్నిటిని కూడా శుభ్రపరచుకోరని చెప్పారు. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? అంటే ఇప్పటివరకు చాలామంది చేస్తూ ఉన్నారు, నిజంగా మంచి పని. దానివల్ల ఎంతో కొంత లాభం అనిపిస్తుంది. అంటే ఒక ప్రజాప్రతినిధులే చేయడం వల్ల కూడా ప్రజలలో కూడా అవగాహన పెరుగుతుంది. ఇది బాగుంటుంది. ఇప్పుడు రంజాన్ మాసం, వాళ్ళ గురించి మనేటి గురించి అంటే రంజాన్ మాసంలో కూడా స్పెషల్. మండలంలో ఉన్న ఇంచుమించు ఒక 2000 కుటుంబాలు ఉంటాయి. 2000 కుటుంబాలు నిత్యావసర సరుకులు ఆల్రెడీ రంజాన్ నిత్యావసర సరుకులు ఇచ్చేసినాం మా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో. వాళ్ళ కోసం అంటే పేద ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకు అవసరం అని చెప్పి, అంటే వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ మండలంలో. వాళ్ళ కోసం ఆల్రెడీ ఆ ప్రోగ్రాం పెట్టి మా మినిస్టర్ గారి చేతుల మీదుగా ముస్లిం కుటుంబాల మండలంలో అన్ని కుటుంబాలకి ఇచ్చేసినాం. చివరిగా మా మీడియా తరఫున మరి రాబోయే రోజులలో అందరూ శుభ్రంగా ఉండాలని ఎలా చెప్తారు? అంటే ఈ కరోనా వైరస్ వ్యాధి ఇప్పటిదాకా అయితే ప్రభుత్వ పరంగా లాక్డౌన్ ప్రకటించిన వల్ల మనకు చాలా వరకు అరికట్టినాం. ఇక నుంచి అంటే పూర్తి స్థాయిలో లాక్డౌన్ లేదు కాబట్టి మనమే అవగాహన పెంచుకొని, అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడన్నా రెస్టారెంట్స్ కానీ, ఇక్కడ ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి, అంటే ఇప్పుడు మెయిన్ ఈ నాయ బ్రాహ్మణుల షాప్లో హెయిర్ కటింగ్స్ సెలూన్స్కి వెళ్ళడం వలన ఒకరి నుంచి ఒకరికి వస్తుందనే ఉద్దేశం వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని చాలా వరకు అవగాహనతోనే దీన్ని అరికట్టాలని అంటున్నాను. అలాగే చూసినట్టయితే గ్రామాలలో కంపల్సరీ రేషన్ తీసుకున్న వాళ్ళు వేలాల్లో ఉంటారు. మరి రేషన్ షాప్లోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళని ఏ విధంగా మీరు సామాజిక దూరాన్ని అవలంబించారు? మొదటగా వాళ్ళకి ఊర్లలో తిరిగి కాలనీ తిరిగి వాళ్ళకి అవగాహన చెప్పినాం. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, లేకపోతే దూరం ఒక మనిషికి 1 మీటర్ దూరం కంపల్సరీ ఉండాలని చెప్పినాం. చెప్పిన తర్వాత ఏం చేసిందంటే మాకు ఒక ఐడియా వచ్చింది. వీళ్ళకి ఎంత చెప్పినా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి ఒక ఔషాపూర్ గ్రామ పంచాయతీలో ఒక 50 చైర్లు తెప్పించి, ఆ చైర్ల ప్రకారం వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇచ్చి, ఆ చైర్లకు కూర్చునే ముందు శానిటైజర్ ఇచ్చి, వాళ్ళని ఆ చైర్లలో కూర్చోబెట్టి లైన్గా టోకన్స్ ద్వారా ఒకరు తీసుకున్న తర్వాత ఒకరు ఇట్లా మీటర్ డిస్టెన్స్లో ఇచ్చి రేషన్ కార్యక్రమం స్టార్ట్ చేసినాం మనం. పల్లెటూర్లు అంటేనే వ్యవసాయానికి నాంది. మరి ఈ వ్యవసాయదారులకు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా పనులు కొంచెం నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది కదా, వారికి చేసిన కృషి ఏంటిది? ముఖ్యంగా మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి చెప్పాలి. ఏదైతే మన వరి ధాన్యం పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు 40 లక్షల ఎకరాలు ఏదైతే పండించారో పెద్ద ఎత్తున మనకు కొనుగోలు కేంద్రాలు కానీ, ఇంతకుముందుకు మా మండలంలో 3 కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు అలా చేయలేను నేను. అంటే మా మినిస్టర్ గారు మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఎందుకంటే ప్రతి గ్రామము వాళ్ళ బయలు దగ్గరికి వెళ్ళి, అంటే రైతుల దగ్గర డైరెక్ట్ వెళ్ళడము, అక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చరిత్ర ఇది ఒకటి మేము కొనుగోలు చేసినాం. ఇక్కడ ప్రతి రైతు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం అంటే కాంటాలు లేవంటే కూడా రాత్రే నేను సొంతంగా కాంటాలు తెచ్చి వాళ్ళకు డొనేషన్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇప్పటికే కేసీఆర్ గారు పిలిపించారు, మేము చెప్పిన పంటలు వేయాలి, లేకపోతే రైతు బంధు రాదు అని చెప్పారు. ఈ విషయంలో మీరు ఎలా అప్రమత్తం చేస్తున్నారు రైతులను? అంటే ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మా మండలంలో ఇప్పుడు మొన్న 4000 ఎకరాలు వరి సాగు చేసిండు. మొత్తం 13,000 ఎకరాలు ఉంది ఇక్కడ. దాంట్లో మ్యాక్సిమం అది మూసీ బెల్ట్, ఎక్కువ ప్రాంతం మూసీ బెల్ట్ ఉంది. మూసీ బెల్ట్లో వేరే వేసే అవకాశం లేదు, అంటే వరి వేయాల్సి వస్తుంది. ఇంకా ఒక 1000 ఎకరాల వరకు నిత్యావసర కూరగాయలు వేసుకోమని చెప్పారు. దాన్ని కూడా దానికి సెట్ అయ్యే విధంగా మా మండలం అయితే ఉంది ఇప్పటివరకు. మీ యొక్క ఈ మండల పరిధిలో ఎంతమంది పూజారులు ఉన్నారు? మరి ఇమాములు, మసీదులో ఉన్న ఇమాములు, పాస్టర్స్, వీళ్ళ కోసం మీరు ఏమైనా చేశారా? ఇప్పటివరకు అయితే 300 మంది పాస్టర్స్కు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, ఇమాములకు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ్స్ కూడా
మొన్న 17th రోజు పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులు ఇక్కడ వాళ్ళ ఎప్పటి నుంచి కూడా వాళ్ళు వికలాంగులే. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకు సంబంధిత ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది అవుతుంది, స్పెషల్గా వారి కోసం ఏమన్నా? మొదట తీసుకుందే వికలాంగుల గురించి మేము. వాళ్ళ వికలాంగుల కాలనీ ఉంది ఇక్కడ, అది పోచారం మున్సిపాలిటీలో. అక్కడ వాళ్ళకి కూరగాయలు నిత్యావసర వస్తువులు ఫస్ట్ అక్కడనే స్టార్ట్ చేసినాం. ఇట్లా మండలంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ మా అన్నీ మీకు ఒకసారి సెండ్ చేస్తాను. అసలు అది ఎట్లా ఉందంటే, ఒక హ్యాండిక్యాప్డ్ ఒక గుడిసెలో ఒక అతను ఉన్నాడు. అతనికి నిత్యావసర సరుకులు లేవు అని చెప్పి వాట్సాప్ ద్వారా మా మిత్రునికి మెసేజ్ చేసిండు. మా మిత్రుడు నాకు చేసిండు. నేనే స్వయంగా అంటే ఎవరిని పంపించకుండా నిజంగా ఆయనకు ప్రాబ్లం ఉంది అని చెప్పి అతని దగ్గరికి నెల రోజు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆయనకు ధైర్యం చెప్పొచ్చాను. మీకు ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చౌదరిగూడలో ఉంటాడు అతను. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పచ్చదనం. మరి ఎండాకాలంలో మరి పచ్చదనం గురించి చెట్లకు నీళ్ళు ఒప్పించే కార్యక్రమం ఏమన్నా? మా గట్కేశ్వర మండలంలో చెట్లకు అంటే కలెక్టర్ గారు ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు బాగా శ్రద్ధ తీసుకొని చెట్లు పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూస్ అంటే మండల వారీగా ఎవరు చెట్లు బాగా పెంచుతున్నారని వాళ్ళు చూడడం జరుగుతుంది. మా విషయానికి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఔషాపూర్ గ్రామంలో మొన్న 17th రోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా చెట్లు పెట్టే కార్యక్రమమే. అంటే అనాథాశ్రమాలలో నిత్యావసర సరుకులు ఇవ్వడమో కానివ్వండి, చెట్లు పెట్టే కార్యక్రమం తీసుకొని సొంతంగా చెట్లు పెట్టినాం. మా మండలంలో పచ్చదనం చాలా బాగా నడుస్తూ ఉంది ఇక్కడ. మొత్తం మీద చూస్తే ఈ యొక్క జర్నీలో, ఈ లాక్డౌన్ జర్నీలో ఎన్ని వేల మందిని కలిసి ఉంటారు అందాదాగా? నేను 1,00,000 మందిని కలవచ్చు. 1,00,000 మందిని రోజు కలుస్తూనే ఉన్నాం. నిన్న రాత్రి సికింద్రాబాద్లో 2:30కి అక్కడ పోయి అక్కడ ప్రజలకు ఆహారం లేదు అని మాకు మెసేజ్ వచ్చింది. 12 o'clockకి 3,000 ఫుడ్ ప్యాకెట్స్ 3,000 ప్యాకెట్స్ తీసుకొని మా కార్లలో మా వాలంటీర్స్ కానివ్వండి, మా ట్రస్ట్ సభ్యులు అందరిని కలిసి అక్కడ సర్వ్ చేసి వచ్చేసిన వాళ్ళం. ఇదంతా చూస్తే ఎప్పుడు కూడా మీకు టచ్ లేని కోసం సేవ చేస్తున్నారు. ఇప్పుడు కానీ మీ వద్దనే ఉంటూ మీకోసం, మీ కమిటీ కోసం పనిచేసే వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు? వాళ్ళకి నా గురించి తెలుసు. ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఆదుకుంటాడు అనేది మండలంలో అందరికీ తెలుసు. మా వెంబడి ఉండే ట్రస్ట్ సభ్యులకు తెలుసు. కాబట్టి నా కోసం ఎటువంటి ఆశపడకుండా మనం చేసే పని మంచిదైనప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి నా కోసం చేస్తూ ఉన్నారు. ఈ వలస కార్మికులకు రైల్వే స్టేషన్లో నిన్న ఒక 300 మంది వాలంటరీగా పనిచేయడానికి మా ట్రస్ట్లో ఆధ్వర్యంలో వాలంటరీగా పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి, మా పనిని గుర్తించి మంచి అంటే విఐపీలు కూడా వాలంటరీగా పనిచేసిండ్రు. ముఖ్యంగా మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు అన్న ఫోన్ చేసి, మీకు చేసే కార్యక్రమం బాగుంది, నేను మీ దగ్గర వస్తున్నాను, మీరు అంటే ఒకటే రోజు 10,000 మంది వలస కార్మికులు గట్కేశ్వరం నుంచి వెళ్తున్నాయని సమాచారం తెలుసుకొని అందరికీ మేము ఆహారం ప్యాకెట్లు తయారు చేసినామని తెలుసుకొని వచ్చి నిన్న ఆయన 2 గంటలు ఉండి అందరికి పంచడం జరిగింది. మరి చాలామంది ఇవన్నీ చేస్తుంటే కూడా మీరంటే పడని వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు కామెంట్లు కూడా చేస్తారు కదా, వాటన్నిటిని ఎలా స్వీకరిస్తారు మీరు? నిజంగా అదొక పెద్ద నాకు సమస్య. ఎట్లా ఉంటుందంటే, నేను ఎంపీపీ అయినప్పటి నుంచి అంటే కాకముందు సందే కొంచెం థ్రెట్ ఉంది నాకు. అయినాక కూడా కంటిన్యూ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. నా శత్రువులు కామెంట్స్ అసలు ఇక యూట్యూబ్, వాట్సాప్లల్లా నెగిటివ్గా మాట్లాడడము. అంటే దాన్ని ఇన్స్పిరేషన్ ఏం తీసుకోమంట అంటే, నేను చేసే పని మంచి పని, చెడు పని తీసుకోమంట. వాళ్ళు మంచి పని కూడా రిసీవ్ చేసుకోరు కొంతమంది. నా ఫోటో వచ్చింది అని అంటే ఫోటో పేపర్లో దానికి వాళ్ళకు అంటే వాళ్ళ ఫీలింగ్, మైండ్ సెట్ డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వాళ్ళని నా గురించి మంచి పెట్టినంటే ఇంకోటి దాని గురించి నెగిటివ్ పెడతాడు. నా గురించి పెట్టాడు అంటే వేరే రకంగా దానికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా పెడతారు. ఇక్కడ మాకు రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మనం ఏమంటున్నామంటే, మంచి పని చేద్దాం, మన మండలం డెవలప్ చేద్దాం, మన గ్రామాలు డెవలప్ చేసుకుందాం ఉద్దేశం పూర్తి స్థాయిలో. నాకు ఎటువంటి అన్ని వ్యాపారాలను అన్ని వదులుకొని మా గ్రామాలు, మా మండలం మొదటి స్థానంలో ఉండాలనే ప్రయత్నం కోసం నిరంతరం అంటే ఇక మా చేసే సేవ చెప్పుకుంటే తెలియదు. మీ ద్వారా నేను చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పేద ప్రజల కోసం మేము పూర్తి స్థాయిలో పనిచేయడానికి నేను నా ఎంపీపీ పదవి ఉన్నన్ని రోజులు, ఇంతకుముందు చేసిన పదవి అయిపోయిన తర్వాత కూడా నేను ప్రజల కోసం పనిచేస్తాను. మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మరి మీ పార్టీ లీడర్స్ యొక్క సపోర్ట్ ఎలా ఉంది మీకు?
కొంతమంది ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయినా నేను నేను చేసే సేవ స్వచ్ఛందంగా చేస్తాను. అంటే ఇక్కడ పార్టీ వేస్గా మా మల్లారెడ్డి గారుగా మా మినిస్టర్ గారు చెప్పిన విధంగా చేస్తున్నాం, మా రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. అయినా కూడా మాకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నేను నా వంతు కృషిగా అంటే వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికే పెడతా ఉన్నాం. ప్రతిదీ సమస్య అంటే మేము మా ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడి కన్నా బడి మిన్న అనే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నాం. మండలంలో అన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ ఐటమ్సే కానివ్వండి, పేద విద్యార్థులకు ఏదంటే అది అంటే ఢిల్లీ స్థాయిలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళు మా మండలంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకు ఫ్లైట్ ఛార్జెస్ కానివ్వండి, ట్రైన్ ఛార్జెస్ కానివ్వండి, డ్రెస్సులు ఇట్లా అంటే నాకు ముఖ్యంగా విద్యార్థుల కోసం నేను సహాయశక్తురా నా వంతుకు ఇప్పటివరకు అయితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో కింద కూర్చుంటే వాళ్ళకి బెంచీలు ఏర్పాటు చేయడం, కిచెన్ షెడ్ ఏర్పాటు చేయడం, సొంతంగా స్టేజ్ లేదంటే స్టేజ్ ఏర్పాటు చేయడం, మైక్ సెట్, ఇక వాళ్ళకి ఏం లేదని అంటే మాకు సమాచారం ఇవ్వడమే లేటు. అట్లా ఇప్పటివరకు అయితే మా సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. మా ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా ఇప్పుడు పేద ప్రజలు చనిపోతే చావు కానివ్వండి, పెళ్ళికి కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సర్వీసు అంటే నా స్థాయిలో ఎంత అవుతుందో అంతవరకు అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మీరే అన్నారు గుడి కన్నా బడి మిన్న అని. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ మరి కొద్ది రోజు జూన్ 8 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. కొన్ని రాశారు, కొన్ని రాయబోతున్నారు. వారిని ఎలా అప్రమత్తం చేస్తున్నారు మీరు? అంటే ఇప్పటికే మేము నిన్ననే ఎంఈఓతో మాట్లాడాను ఇక్కడ. అంటే 8th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. మనం మళ్ళీ స్పెషల్ క్లాసెస్ అంటే ఇంతకుముందు స్పెషల్ క్లాస్ పెట్టినప్పుడు స్నాక్స్ మనం సొంతంగా అరేంజ్ చేస్తాం మేము ఇక్కడ. అలా ఇప్పుడు మళ్ళీ స్పెషల్ క్లాస్ పెట్టమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 1-2 డేస్లో స్టార్ట్ చేస్తారు. అధికారుల యొక్క మరి మీకు ఎలా లభిస్తుంది వాళ్ళ యొక్క ఆదరాభిమానం? అతను అంటే బాగుంటారు నాతో, నేను వాళ్ళతో బాగుంటా, వాళ్ళు నాతో బాగుంటారు. కొంచెం ఏంటంటే ఫుల్ టైం నేనేమో ఫుల్ టైం స్పెండ్ చేస్తా. ఏ టైం అయితే ఆ టైం ఫోన్లు చేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళకన్నా ఎక్కువ వర్క్ చేయాలి, మాకే పోటీ. అధికారులు ఫస్టా నేను ఫస్టా అని అట్లా పోటీ పని చేస్తూ ఉన్నాం. అంటే మరి ఇప్పుడు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు మరి వాళ్ళందరూ కలుపుకొని పోతున్నారా, లేకపోతే మీరు సొంతంగానే ముందుకు వెళ్తున్నారా? లేదు, అది ప్రభుత్వ పరంగా ఏది సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రతి సర్పంచ్ని కానివ్వండి, ఎంపీటీ సభ్యులను కానివ్వండి, ఎక్కడంటే అక్కడ సమాచారం ఇచ్చే వెళ్తాను నేను. ప్రతి గ్రామంలో ఈ గ్రామం వెళ్తున్నాను, అక్కడ ఒక ప్రారంభించడమే కానివ్వండి, మా ట్రస్ట్ ఆధ్వర్యంలో కానివ్వండి, ప్రతి సర్పంచ్కి మెసేజ్ లేకుండా నేను ఎక్కడ వెళ్ళాను. అంటే అందరు కలిసి పనిచేస్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పటివరకు వర్క్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇదని మరి గట్కేసర్ ఎంపీపీ మరి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. గత 60 అంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి కూడా పేద ప్రజలు మా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులము, వర్గము ఏది లేకుండా అందరికీ కూడా మరి అపనష్టాలు అందిస్తూనే ఉన్నాం నా యొక్క ట్రస్ట్ ద్వారానే. మరి ఇప్పటివరకు కూడా భోజనాలు 1 లక్ష వరకు దాటి ఉంటాయని చెప్పారు. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా నా యొక్క లక్ష్యం పేద ప్రజలకు సాయం చేయడం అని చెప్పుకొని వచ్చారు. చూస్తున్న విత్ కెమెరామ్యాన్ మహేష్తో మిశ్వరేజ్ దండవ్.